హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. నేను ఇప్పుడు లేడీస్ ఫింగర్ ఫ్రై చేస్తున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము బెండకాయలు తీసుకోవాలి. బెండకాయలు ఒక 10 to 12 తీసుకున్నా నేను. వాటిని సన్నగా చాప్ చేయాలి. అట్లనే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి కూడా సన్నగా తరుక్కోవాలండి. సో ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఉట్టిగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ రాదు. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఆనియన్స్ 2, ఇంకా బెండకాయలు ఒక 10 to 15, పెద్ద పెద్దవి అయితే. చిన్నవి అయితే ఒక 20 తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అందులో వేయాలి. అందులో వేసి కొంచెం పసుపు వేసి జీలకర్ర వేయాలి. అవి కొంచెం వేయించాలి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినండి. వేసి నేను దాన్ని మంచిగా స్టిర్ చేస్తున్నాను. చూడండి. సో సిమ్లోనే పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరీ సిమ్లో కూడా పెట్టుకోవద్దు. సో ఆ పచ్చివాసన పోయే వరకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించాలన్నమాట ఆనియన్స్లో. సో ఇప్పుడు నేను పక్కకి చాప్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఒక 1 tablespoon ఉప్పు వేసినండి ఇందులో. సో సాల్ట్ వేసి, అంటే మీ క్వాంటిటీ బట్టి మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి 1:2 వేసుకోవాలి. ఒకవేళ మీరు సాల్ట్ 1 big spoon వేసుకుంటే 1.5 spoon కారం వేయాలి అన్నమాట. లైక్ 2 spoons కూడా వేసుకోవచ్చు, అంటే ఎక్కువ కారం తినేవాళ్ళు. దాని తర్వాత నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్స్ ఈ వేయించిన ఉల్లిగడ్డల్లో వేసేస్తున్నాను. చూడండి. సో ఇవి బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి అన్నమాట. సో మంచిగా కలపండి ఇట్లా. ఇవి మగ్గిపోయిన తర్వాత దగ్గరకు అయిపోతుందండి, మీరు వీడియోలో చూస్తారు. సో ఇది కూడా ఫ్రై అవుతుంది. ఒక 10 minutesలో అయిపోతుందండి కర్రీ. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చూడండి. సో చూడండి, దగ్గరకు అయిపోతున్నాయి అప్పుడే. మనం సాల్ట్ వేసినాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయండి. ఒకవేళ సాల్ట్ వేయకపోతే ఇట్ టేక్స్ టైం. చూడండి, దగ్గరికి అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను 1 spoon, 1.5 spoon చిన్న స్పూన్స్ తోటి 1.5 spoons ఉప్పు వేసుకున్నా కాబట్టి పెద్ద స్పూన్ 2 spoons కారం వేసుకుంటాం. సో అది కూడా బాగా కలిపేసుకోవాలి. వెంటనే మీకు కలర్ మారిపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఉప్పు వేయడం వల్ల తొందరగా బెండకాయలు అనేది మగ్గిపోతుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ధనియాల పొడి వేసుకుందాం. సో చూడండి, అప్పుడే దగ్గరకు అయిపోయి మనకు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి అది వేగుతూ ఉంటే. నాకు చాలా ఇష్టం అండి లేడీస్ ఫింగర్ ఫ్రై. మా ఇంట్లో బాగా తింటారు. ఇంకా ఇంకొక టైప్ ఏంటి అంటే, మనము నూనెలోనే ఇట్లా సన్నగా చాప్ చేసుకొని లేడీస్ ఫింగర్స్ వేయించి పల్లీలు వేసుకున్నా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఒక చిన్నవి 1.5 spoon ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసి కలుపుతున్నా మంచిగా. మొత్తం మిక్స్ అయిపోవాలి కదా పౌడర్. సో ఫైనల్లీ ఒక 1 spoon మీరు చూస్తున్నారు కదా, ఆ స్పూన్ తోటి కొబ్బరి పౌడర్ అండి. పచ్చి కొబ్బరి వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఎండు కొబ్బరి ఉంది మా ఇంట్లో, ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను, కోకోనట్ పౌడర్. సో అది వేసుకొని మంచిగా కలపాలి. మీకు ఇక్కడ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ అయిపోయినట్టే అండి. ఒక 2 minutes అది కొంచెం దగ్గర పడేంత వరకు గోలిస్తే అయిపోతుంది. సో అంతే అండి. ఎంతో టేస్టీగా
కొంచెం స్పైసీగా ఉండే లేడీస్ ఫింగర్ ఫ్రై రెడీ, కర్రీ అనుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియో.